అందులో సగానికైతే ఈ విధంగా బాక్స్ కొట్టుకోవాలండి. ఇప్పుడైతే మనము పొట్లీ బటన్స్ స్టిచ్చింగ్ వేయాలి. మనం కొట్టుకున్న లైన్స్ ఉన్నాయి కదా, అందులో ఒక లైన్కి అయితే ఈ విధంగా పొట్లీ బటన్స్ నేను వీడియోలో పెట్టినట్టుగా పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇవి వచ్చేసి కొద్దిగా దగ్గరగా పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగా కనపడుతుంది. నాకైతే 9 పడ్డాయండి. అంటే ఈ పొట్లీ బటన్స్ ఎన్ని రెడీ చేసుకోవాలని మీకు ఐడియా కోసం చెప్తున్నాను. నాకైతే 9 పడ్డాయి. మీకు హ్యాండ్ పొడవు ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ పడతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పొట్లీ బటన్స్ కుట్టుకున్నాక మనకి ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసేసుకున్నాక మనము ఈ లైన్ని ఆ లైన్ని కలిపి కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టు వేసుకుంటే మనకి ఈ పొట్లీ బటన్స్ కొచ్చుంది కదా, కొచ్చు వచ్చేసి ఆ కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది. పొట్లీ బటన్స్ ఒకటి నీట్గా కనబడతాయి అన్నమాట. అందుకని మనం వేసుకునే కుట్టు పొట్లీ బటన్స్ వారకల్లా వచ్చేలాగా వేసుకోవాలి. మనం 4 ఇంచెస్ బాక్స్ మార్క్ చేసుకున్నాం కదా, మార్కింగ్ దాకానే ఈ కుట్టు వేసుకోవాలి. చూసారు కదా, ఈ పొట్లీ బటన్స్ నీట్గా వచ్చిందో లేదా అని చూసుకోండి. ఒకవేళ మీకు తేడా వస్తే రెండో కుట్టులో కొద్దిగా సరి చేసుకుంటూ కుట్టు వేసుకోండి. అంటే పొట్లీ బటన్స్ దగ్గరకల్లా కుట్టు పడేలా చూసుకోమంటున్నాను అన్నమాట. ఈ కుట్టు వచ్చేసి ఓన్లీ 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, నేను 4.5 ఇంచెస్ దాకానే కుట్టు వేసుకున్నాను. ఒకసారి చూడొచ్చు మీరు. ఈ మధ్యవైపు మార్కింగ్ దాకా రివర్స్లో అంటే ఇటు సైడ్ వచ్చేలాగా మడత 3 ప్లేట్స్ అయితే పెడుతున్నాను. చూసారు కదా, ఇటు సైడ్ 3 ప్లేట్స్ అయితే వచ్చాయి నాకు. అలాగే మరొక సైడ్ వచ్చేసి రివర్స్లో పెట్టాలండి. చూసారు కదా, అటు సైడ్ పెడుతున్నాను. అలాగే రివర్స్లో ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి 3 ప్లేట్స్, ఇటు సైడ్ నుంచి 3 ప్లేట్స్ ఇలా రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ముందుగానే ప్లేట్స్ని కుట్టేసుకున్న తర్వాత బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేస్తే ఈజీగా వస్తుందండి. చూసారు కదా, మనకి వారల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఒకసారి. ఇటు సైడ్ ప్లేట్స్ని ఇటు సైడ్ మడత పెట్టాను, ఇటు సైడ్